ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం ఒక్క ఆలోచన నిజంగా మన జీవితాన్ని మార్చగలదు. ఆలోచనల విషయంలో మనం ఎందుకు జాగ్రత్త వహించాలి? అలాగే అతి గొప్ప శాస్త్రమైనటువంటి శ్రీమద్ భగవద్గీత కూడా నీ మనస్సుని నీవే ఉద్ధరించుకోవాలి. తద్వారా నీ జీవితం ఎంతో శ్రేష్టంగా అవుతుంది. నీ మనస్సే నీకు మిత్రుడు, లేదా నీ మనస్సే దాన్ని ఉద్ధరించుకోకపోతే, సన్మార్గంలో నడవకపోతే, మంచి విలువలతో మనస్సుని ట్యూన్ చేయకపోతే ఆ మనస్సే మనకి శత్రువుగా అవుతుంది అనేటువంటి ఈ దివ్య అంశాన్ని ఇంకా వివరంగా తెలుసుకున్నాము. నిజంగా ఆలోచన మన సంకల్పానికి చాలా అంటే చాలా శక్తి ఉంది. అందుకనే మనం ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు చేయాలి, మంచే ఆలోచించాలి అని చెప్తారు. మనకు ఒక ఉదాహరణగా తెలుసుకోవాలి అనుకుంటే, భగవంతుణ్ణి సత్యం, శివం, సుందరం అని చెప్తారు. మరి భగవంతుడు సత్యమైనటువంటి వారు మరియు సుందరమైనటువంటి వారు. మధ్యలో శివం అన్న పదానికి శాస్త్రం ఏం చెప్తుంది అంటే మంగళం, శుభం, భద్రం, కళ్యాణం, శ్రేయస్సు అని చెప్తుంది. ఇక్కడ శుభం అంటే ఆయన అన్ని శుభాలని ఇస్తాడు అని అర్థం. ఆ శుభాలని మన జీవితంలోకి మనం ఆహ్వానించాలి అన్నా, ఆ శుభాలని పొందేటువంటి మానసిక స్థితి కావాలి అన్నా, మనం కూడా ఎప్పుడూ శుభమే ఆలోచించాలి, మంచే ఆలోచించాలి, మంచి ఆలోచనలు చేయాలి. అంటే ఇక్కడ సత్యం, శివం, సుందరమైనటువంటి పరమాత్మని మనం స్మృతి చేయడం వలన మన ఆలోచన విధానం మారి అశుభం నుంచి శుభం వైపుకి వెళ్తుంది. లేదా చెడు కలిగిన ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చిన ఆ అకల్యాణములో కూడా మంచిని లేదా శుభాన్ని చూడగలిగినటువంటి దృష్టిని, వృత్తిని మనకి ఇవ్వగలిగినటువంటి వారు పరమాత్మ అని దాని అర్థం అన్నమాట. మనకు అన్ని శుభాలే జరుగుతున్నాయి, కానీ దానిలో కూడా చెడు చూస్తే ఇంకెవ్వరూ ఏం చేయలేరు కదా. కావున ఇక్కడ శుభాన్ని ఇచ్చేటువంటి వారు తండ్రి అనంటే మన ఆలోచన విధానం కూడా శుభంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని దాని యొక్క అర్థం అన్నమాట. ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తామో అలాగే తయారవుతామో. జైసా సోచెంగే వైసా బంతా జాయేగా. మన ఆలోచన విధానాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. సో ఇప్పుడు మనం మంచిగా ఆలోచించాలి. కొంతమంది చాలా చక్కగా నా జీవితం బాగుండాలి, నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నేను సాధించగలను, నేను ధర్మానికి కట్టుబడి ఉంటాను అంతే. అటువంటి చక్కటి ఆలోచన పదే 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 మనసులో రిపీట్ చేస్తూ ఉన్నారనుకోండి, అదే వాళ్ళ యొక్క సంస్కారంగా మారుతుంది. అంటే మనం మన జీవితంలో ఎంత మంచిగా ఆలోచిస్తామో అంత మంచిగా తయారవుతాము. మన మనస్సులో 2 రకాల పవర్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. మనం రోజు దేన్ని పెంచి పోషిస్తూ ఉంటామో అదే మనదిగా తయారవుతూ ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ అంటే శాంతి, ఆనందము, సుఖము, ప్రేమ, శుభము, మంచి చింతన కలిగి ఉండటము, అందరికీ మేలు చేయాలి అనే సంకల్పం కలిగి ఉండటం. దీన్ని బాగా పెంచి పోషణ చేశామనుకోండి, అలాగే మన జీవితం తయారవుతుంది. అలా కాకుండా ఎప్పుడు చూసినా బాధ, ఎప్పుడు చూసినా అసూయ, ఎప్పుడు చూసినా ఇతరుల యొక్క సుఖాన్ని ఓర్వలేనటువంటి తనం, నేనే బాగుండాలి అనేటువంటి స్వార్థము, దీన్ని బాగా ఈ నెగిటివ్ ఫోర్స్ని బాగా పెంచి పోషణ చేశామనుకోండి, అదే మన జీవితం అవుతుంది. అందుకనే మన జీవితం ఎలా ఉండాలి అనేది మన మనస్సులోనే, మన చేతిలోనే ఉంది. అందుకనే ఏమంటారు, డెస్టినీ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే నీ మనస్సులో నువ్వు దేన్ని పెంచి పోషణ చేస్తున్నావు, ఎటువంటి ఆలోచనలకి నువ్వు ఆధారభూతం అవుతున్నావు అనే దాని మీదే ఆధారపడి ఉంది.
ఉంది. నేను బాగా చదువుకోవాలి, మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఉన్నత స్థానంలో ఉండాలి, నా ద్వారా అనేక మందికి మేలు జరగాలి. ఈ ఆలోచనకి లేదా ఈ విత్తనానికే మనం బాగా ప్రతిరోజు నీరు పోస్తూ పెంచామనుకోండి, ఇదే ఫలీభూతం అవుతుంది. ఇదే మన జీవితంలో జరుగుతుంది. అందుకనే శ్రీమద్ భగవద్గీతలో ఆత్మ సంయమ యోగం అయినటువంటి 6వ అధ్యాయంలో ఏం చెప్తారు అంటే, ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ హి ఆత్మనో రిపుః. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు. ఉద్ధరేద్ ఆత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. మనల్ని ఉద్ధరించటానికి ఎవరో రారు. శ్రీమద్ భగవద్గీతను చెప్పేటప్పుడు కూడా భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, నేను నీకు సలహా ఇస్తున్నాను, నేను నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను, నేను నీకు ఆదేశాన్ని తెలియజేస్తున్నాను. ఈ మార్గంలో నడిస్తే నీ జీవితం ఉన్నతోన్నతంగా అవుతుంది, కీర్తి ప్రతిష్టల్ని పొందుతావు, వైకుంఠ వారసత్వాన్ని పొందుతావు అని సలహా మాత్రమే చెప్తున్నాను, ఆదేశం ఇస్తున్నాను. తర్వాత ఆచరించకపోవటం అనేది నీ చేతిలో ఉంది. అంటే భగవంతుడు అంతటి వారు కూడా సలహా, సూచన, ఆదేశము, ఇన్స్ట్రక్షన్ అనేటువంటి వర్డ్సే యూజ్ చేశారు. దాన్ని తీసుకొని మన మనసులోకి తీసుకొని వాటిని ఉపయోగించాలా లేదా, దాన్ని కర్మ దాకా తీసుకొని రావాలా లేదా అనేటువంటిది మన చేతిలో ఉంది. కాబట్టి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన మనస్సు యొక్క ఉద్ధరణ అనేది మన చేతిలోనే ఉంది అని దీని అర్థము. అంటే మంచి వాళ్ళు కానీ లేదా ఉత్తమోత్తమైనటువంటి వాళ్ళు కానీ, శాస్త్రం కానీ మంచినే చెప్తుంది, సలహానే ఇస్తుంది. దాన్ని ఫాలో చేయటమో ఫాలో చేయకపోవటమో అనేది మన చేతిలో ఉంది. ఒకటి ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరో వస్తారు, మనల్ని పరివర్తన చేస్తారు, మన జీవితాన్ని ఉన్నతోన్నతంగా తీసుకొని వెళ్తారు అని కాలాన్ని వృధా చేసుకోకు. నీకు నీవే మిత్రుడివే. నీ మనస్సు సన్మార్గంలో నడుస్తూ మంచి ఆలోచనలు చేసిందనుకోండి, నీకు నీవే మిత్రుడివే. అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా ఏదైనా ఒక పొరపాటు చేశారు అనుకుందాం. ఆ పొరపాటు చేసినందుకు వాళ్ళు కూడా చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు అనుకున్నాం. సో ఇక్కడ ఆ పొరపాటుని పెద్దదిగా చేసి వాళ్ళని ఇంకా శిక్షించాలా, లేదా ఒక క్షమా భావన కలిగి ఉండి వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు కదా అనేటువంటి ఒక క్షమా భావనతో కూడినటువంటి ఒక మంచి ఆలోచన చేశామనుకోండి, అక్కడ మనం మంచి ఆలోచన చేశాము. క్షమా గుణము దైవీ గుణము కాబట్టి ఆ క్షమా గుణము అనేటువంటి ఆలోచన చేశాం కాబట్టి మనము ప్రశాంతంగా ఉండగలం. వాళ్ళని అర్థం చేసుకొని ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని చెప్పి వాళ్ళకి కూడా మంచి సపోర్ట్ ఇచ్చి, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి, మంచి పవర్స్ ఇచ్చి శుభభావన పెట్టుకున్నామనుకోండి, వాళ్ళు కూడా ముందుకు వెళ్ళడానికి చాలా అంటే చాలా అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ఏదైనా ఒక విషయం జరిగిందనుకోండి, అంతా మంచి జరుగుతుంది, అంతా మంచి జరుగుతున్నప్పుడు కూడా ఇంకా ఏం జరుగుతుందో ఏంటో, ఏమొచ్చి పడుతుందో ఏంటో అని ఒక అనుమానము అనేది మనస్సులో కలిగిందే అనుకోండి. అందరికీ తెలిసిందే కదా, అనుమానము అని పెనుభూతంలాగా సతాయిస్తూ ఉంటుంది. అనుమానం కలిగితే ఎదుటి వ్యక్తి మనకి ఎంత ఉపకారం చేస్తున్నా, ఎదుటి వ్యక్తి మన పట్ల ఎంత ప్రేమతో వ్యవహరిస్తున్నా కానీ ఈ అనుమాన బుద్ధి, ఈ సంశయ బుద్ధి అనేది ఒక పెనుభూతంలాగా ఉండి చెడు ఆలోచనల వైపుకి తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనకి మనమే మిత్రుడు, మనకి మనమే శత్రువు. ఈ అనుమానము ఇంకా ఎంతవరకు తీసుకొని వెళ్తుంది అంటే సంశయము, విపరీత బుద్ధి, నిశ్చయ బుద్ధి విషయంతి, సంశయ బుద్ధి వినశ్యంతి. కొన్నిసార్లు ఏం చేస్తాము, భగవంతుని యొక్క శక్తిని కూడా ఏం చేస్తారో ఏంటో, ఆయన నాకు మంచి చేస్తారో లేదో, ఇప్పటి వరకు ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నాను, ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నాను, నాకు ఏ ఒక్క దైవము లేదా భగవంతుడు సహాయం చేయలేదు అనేటువంటి ఈ విపరీత బుద్ధి, ఈ సంశయ బుద్ధి భగవంతుని నుంచి మనల్ని దూరం చేస్తుంది.
కాబట్టి ఈ అనుమానము పెనుభూతంలాగా అవుతుంది. ఇక్కడ అనుమానాన్ని క్రియేట్ చేయడము అంటే ఒక నెగటివ్ ఆలోచన కదా. సో ఈ చెడు ఆలోచన ఏం చేస్తుంది, మన మనస్సుని దుఃఖపరుస్తుంది, ఇతరులని కూడా దుఃఖం కలిగించేలా చేస్తుంది. సో ఇంకా కాబట్టి మనం ఎటువంటి మంచి ఆలోచనల మీద దృష్టి పెట్టాలి అయితే, మనం ఉదయం లేచినప్పుడు మన మనస్సు నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మన మనస్సుకి కొంత ప్రోగ్రామింగ్ చేయాలి, మన మనస్సుకి కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పకపోతే దాన్ని కూడా ఎలా తెలుస్తుంది, ఎలా సంస్కరించుకోవడం వస్తుంది కదా. ఫస్ట్ మన మనస్సులో ఉదయాన్నే లేవంగానే కొంచెం మనం మైండ్ని కొంచెం మనం ఫేస్నంతా కూడా వాష్ చేసుకొని కొంచెం ప్రశాంతమైనటువంటి స్థానంలో ఉంటూ నేను ఈరోజు ప్రశాంతంగా ఉండాలి, ఈ సంకల్పాన్ని మాటి మాటికి మనం క్రియేట్ చేస్తే అదే వైబ్రేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. నేను ఏం జరిగినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి, స్వీకరించాలి. ఎప్పుడైతే నేను స్వీకరిస్తానో అప్పుడు ఈ తిరస్కార భావన, ఈ రిజెక్షన్, నాకే ఎందుకు ఇలా జరిగింది, ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. తర్వాత నేను ఎప్పుడూ కూడా సున్నితమైనటువంటి మనస్సుతో ఎవరు ఏమన్నా కూడా ఫీల్ అయిపోయి బాధపడి ఏడ్చేసి దుఃఖపడేటువంటి ఈ బలహీన సంస్కారానికి నేను పూర్తిగా వీడ్కోలు ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇటువంటి మంచి మంచి ఆలోచనలు చేశామనుకోండి, ఇంకా మనం ధర్మ ప్రకారం నడిస్తే, న్యాయంగా ఉంటే మాత్రం తప్పకుండా అది మనల్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా రక్షిస్తుంది. ఆ ధర్మము, ఆ గొప్ప గుణమే భగవంతుని దాకా తీసుకొని వెళ్ళి ఆయన అనుగ్రహానికి మనల్ని పాత్రుల్లాగా అయ్యేలా చేస్తుంది అనేటువంటి ఒక మంచి ఆలోచన లేదా ఒక మంచి విత్తనము మన మనస్సు అనేటువంటి తోటలో నాటామనుకోండి, అదే ఫలీభూతం అవుతుంది, అదే మనకి ఫలాలను ఇస్తుంది. సో ఏ విషయం పట్ల అయినా, దేని పట్ల అయినా కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత మనల్ని ఎంతో ముందుకు తీసుకొని వెళ్తుంది అని అనుకుని మంచిగా ఆలోచించామనుకోండి, అదే జరుగుతుంది. సో అలాగే మనకి శత్రువులు బయట లేరు, మన మనస్సులోనే శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులే 1 సోమరితనం, 2 బద్ధకము, 3 నిర్లక్ష్యము, 4వది పోస్ట్పోన్మెంట్ చేయటం. రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు, ఆ తర్వాత చేయొచ్చు. సో వీటిని మనం గుర్తించి ఈ సోమరితనం, ఈ బద్ధకం, ఈ నిర్లక్ష్యము, ఈ పోస్ట్పోన్మెంటు, మంచి శుభకార్యం చేయాలన్నా, పుణ్యకార్యం చేయాలన్నా కూడా ఈ మనస్సు మనకేమవుతుంది, కొంచెం ఇది చేస్తూ అటువంటి బలహీన సంస్కారాలకి దారి ఇస్తూ ఉంటుంది. సో సోమరితనం, బద్ధకం, నిర్లక్ష్యము, పోస్ట్పోన్మెంట్ చేసేటువంటి నేచర్, ఇటువంటివి ఆసురీ స్వభావము. ఇవి నన్ను భగవంతుని నుంచి దూరం చేస్తాయి, ఇవి నన్ను నా మానసిక ప్రశాంతత నుంచి దూరం చేస్తాయి అని ఇటువంటి మంచి ఆలోచన మన మనస్సు అనేటువంటి తోటలో నాటామనుకోండి, అదే పెరుగుతుంది, అదే వృద్ధి అవుతుంది. మనం ఎలా ఆలోచిస్తామో అదే జరుగుతుంది. కాబట్టి మన జీవితంలో ఒక్క ఆలోచన మన జీవితాన్ని చాలా చాలా మార్చగలదు. ప్రతి ఒక్కరికి ఈ కళ ఉంటుంది కదా, వాళ్ళ జీవితం చాలా బాగుండాలని, చాలా ఆనందంగా ఉండాలి అని, అన్నీ బాగా కలిసే రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక కళ ఉంటుంది, ఒక స్వప్నం ఉంటుంది. దానికి అనుగుణంగానే మనం కృషి చేయాలి కదా. సో కృషితో నాస్తి దుర్భిక్షం. అలా మనం ముందుకు వెళ్ళాలి అన్నా కూడా మంచి ఆలోచన చేయాలి. సో ఈ ఆలోచనలు మన జీవితాన్ని ఎంతో ఉన్నతంగా చేస్తాయి. అలాగే నెగిటివ్, ఈరోజు మనము నెగిటివ్ అంటే ఏంటి అంటే చెడు ఆలోచిస్తూ ఉంటాము, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. అక్కడ జరిగింది ఇంతే, కానీ దాన్ని ఊహించుకొని ఇలా అయి ఉంటుంది, అలా అయి ఉంటుంది అని ఆలోచిస్తాము. దానికి కారణం మన సంస్కారాలు. సో ఆ సంస్కారాల కారణంగా ఈరోజు మనం అలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నాము. అందుకని మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అంటే మన ఆలోచనల మీద మనము దృష్టి పెట్టాలి. మన ఆలోచనల మీద మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో, మనం ఎలా ఆలోచిస్తున్నామో అనేది మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మంచినే ఆలోచిస్తాము. దీన్ని మనము ఒక చిన్న కథలాగా చూద్దాము. ఒక వ్యక్తి ప్రతిరోజు కంపల్సరీగా
భగవంతునికి నమస్కారం చేసి ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకుని ప్రతిరోజు ఒక హోటల్కి వెళ్తాడనమాట. అంటే హోటల్లో తను ప్రతిరోజు పాత్రలు క్లీన్ చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి ప్లేట్స్ అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు. చాలా మంచి వ్యక్తి, చాలా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. సో ఒకరోజు తను ఒక ఫ్రెండ్తో మాట్లాడతాడు. తన ఫ్రెండ్తో, నేను భగవంతుని ఎంతో ఇష్టపడుతున్నాను, భగవంతుని యొక్క సత్సంగానికి కూడా వెళ్తూ ఉన్నాను, కానీ నేను ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలనుకుంటున్నాను, మరి ఏం చేయాలి అని అంటే అప్పుడు ఫ్రెండ్ అడుగుతారనమాట, నువ్వు ఆ ప్లేట్స్ అన్నీ కూడా క్లీన్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. నేనేం ఆలోచిస్తున్నాను అంటే, ఏంటి నా జీవితం ఎంతో బాగుండాలి, ఎన్ని రోజులు నేను ఇలాగా ఈ ప్లేట్లు కడుగుతూ ఇలా ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. లోపల బాధ, లోపల భయము, ఒక ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం చాలా ఉన్నాయి అని చెప్పటం అవుతుందన్నమాట. మరి రోజు నువ్వు భగవంతుని ధ్యానం చేస్తున్నావు కదా అంటే, ధ్యానం చేస్తున్నాను అని అంటాడు. అయితే రేపటి నుంచి నువ్వు హోటల్కి వెళ్ళి లేదా రెస్టారెంట్కి వెళ్ళి పని చేస్తున్నప్పుడు మాత్రం నీ ఆలోచన విధానాన్ని మార్చి చూడు. ఎలా ఆలోచిస్తావు అని అంటే, రేపటి రోజు నేను ఇంకా ఉన్నతంగా అవుతాను, ఇంకా వృద్ధిలోకి వస్తాను, ఇంకా ఉన్నత మార్గంలో నడుస్తాను, ఒక మంచి పోస్ట్ పొజిషన్కి వెళ్తాను, ఇంకా నిజాయితీతో ఉంటాను, ఏ కర్మ చేసినా కూడా చాలా శాంతంగా చేస్తాను, సంతోషంగా చేస్తాను, ఇంతకంటే అద్భుతంగా జరిగి తీరుతుంది అని ఇట్లాంటి మంచి ఆలోచనలతో నువ్వు కర్మ చేయి. అదే కర్మ కానీ ఆలోచన విధానాన్ని మార్చి చేయి. అప్పుడు నీకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు ఎంత ఉన్నతిలోకి వెళ్తావు అని సలహా ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇదేదో చాలా బాగుంది అని చెప్పి ఇక తను హోటల్ లేదా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ప్లేట్స్ క్లీన్ చేస్తున్నా కూడా నేను ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాను, నాకు భగవంతుని యొక్క ఆశీర్వాదాలు చాలా నిండుగా ఉన్నాయి, నాకు మంచి భవిష్యత్తు ఉంది, ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాను అని అనుకుంటూ అలా మంచిగా ఆలోచిస్తూనే ఆ కర్మని కంటిన్యూషన్ చేయటం అవుతుంది. ఒకరోజు ఆ హోటల్కి మెయిన్ వ్యక్తి అయినటువంటి వాళ్ళు పిలిచి, నీ పనిని చూసి నాకెందుకో చాలా మంచిగా అనిపిస్తుంది, నీ నిజాయితీని చూసి చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పి అంతకంటే ఒక మంచి పొజిషన్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఆ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత కూడా మంచి ఆలోచనలే చేస్తూ ఉంటాడు. సో ఇంకొక రోజు హోటల్కి మెయిన్ వ్యక్తి అయినటువంటి వారు పిలిచి, నిన్ను ఈ హోటల్కి నీలో ఉన్నటువంటి ఒక అంకిత భావం కానీ, నీలో ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ కానీ చూసి నీకు ఇంకా ఉన్నతమైనటువంటి పదవిని ఇవ్వాలనుకుంటున్నాం, ఈ హోటల్ కార్య వ్యవహారాన్ని అంతటినీ చూసేటువంటి హోటల్ మేనేజర్గా మిమ్మల్ని చేయాలనుకుంటున్నాము అని చెప్తే చాలా చాలా సంతోషిస్తాడు. నిజంగా దాన్ని స్వీకరించి ఇంకా ఎంతో మంచిగా దాన్ని తీర్చిదిద్దుతాడనమాట. అంటే ఇక్కడ మనం కర్మ చేస్తూ కూడా లోపల మంచి ఆలోచనలు కలిగి ఉన్నామనుకోండి, అప్పుడు మన జీవన విధానము అనేది చాలా మారుతుంది అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మంచి ఆలోచనలను మనవిగా చేసుకుంటామో. సో మరి మంచి ఆలోచనలు చెయ్యాలి అని అంటే ఎలాగా? అంత మంచే జరగాలి, మన జీవితం చాలా బాగుండాలి అని అనుకుంటే మాత్రము ఈ కర్మేంద్రియాల ద్వారా నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ని లోపలికి తీసుకుంటున్నాను అనే దాని మీద చాలా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ కర్మేంద్రియాలు చాలా చాలా ముఖ్యమైనటువంటివి. ఈ కర్మేంద్రియాల ద్వారా నేను ఏ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నాను అనే దాని మీదే మన ఆలోచన విధానం ఆధారపడి ఉంది. ఈ కనుల కోసం చెప్పేటప్పుడు కూడా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని అంటారు కదా. అన్ని ఇంద్రియాలకి కళ్ళు ప్రధానమైనవి. కళ్ళ ద్వారానే అన్నీ చూస్తాము, లోపల రిజిస్టర్ అవుతుంది. ఈ కళ్ళ ద్వారా మంచిది చూసాం, మంచి దేవాలయాలు చూసాము, ఇతర వ్యక్తుల్లో ఉన్నటువంటి మంచిని చూస్తూ ఉన్నాము, మంచి పుస్తకాలు చదువుతూ ఉన్నాము, మంచి మీద దృష్టి పెడుతూ ఉంది. సో అప్పుడు ఈ కనుల ద్వారా మంచిని చూస్తూ ఉన్నాము. అలాగే శ్రవణం, ఈ చెవుల ద్వారా మంచిని వింటూ ఉండాలి, ఎప్పుడు మంచిగా వింటూ ఉండాలి. చెడు వినద్దు, చెడు
అస్సలు వినట్టు. చెడు విన్నామనుకోండి అది లోపల రిజిస్టర్ అవుతూ ఉంటుంది. కావున చెవుల ద్వారా నేనేం వింటున్నాను, నోటి ద్వారా ఎలా వ్యవహరిస్తూ ఉన్నాను, ఎంత మధురంగా మాట్లాడుతున్నాను, ఈ కర్మేంద్రియాల ద్వారా నేను ఏ ఇన్ఫర్మేషన్ అయితే లోపలికి తీసుకుంటానో దాని అనుసారమే నా ఆలోచన విధానము అనేది ఆధారపడి ఉంటుంది కదా. సో మరి మంచినే తీసుకుంటున్నప్పుడు మంచి మంచి ఆలోచనలు చేయగలను. మంచి ఆలోచనలతో ఏమవుతుంది మనకి తెలుసు కదా, థాట్స్ మేక్స్ అవర్ డెస్టినీ. మన ఆలోచనల మీద ఆధారపడి మన భావాలన్నీ మంచిగా ఉంటే ఫస్ట్ మనం ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే మంచి ఫీలింగ్స్ కలుగుతాయి. ఒక మంచి పర్ఫ్యూమ్ కానీ మనము చల్లామనుకోండి ఎంత మంచి సువాసన కలిగి ఉంటుందో, ఈ మంచి ఆలోచనల వలన ఏంటంటే మంచి భావాలు కలుగుతాయి. ఈ మంచి భావాల వలన ఏమవుతుంది అంటే మంచి యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్. ఎటువంటి యాటిట్యూడ్ అని అంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలను చూడాల్సి ఉంటుంది, ఎన్నో అవమానాలను పడాల్సి ఉంటుంది. ఈ రోజు ఒక వ్యక్తి ఎవరైనా అంత ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు అంటే పూర్వం వాళ్ళు ఎన్నో ఫేస్ చేసి ఉండొచ్చు, వాళ్ళ జీవితంలో ఎన్నో చేదు అనుభవాలని చూసి ఉండొచ్చు. దాని కారణంగానే ఈరోజు వాళ్ళ ఉన్నతమైనటువంటి పొజిషన్లో వచ్చారు. కాబట్టి ఇక్కడ మంచి యాటిట్యూడ్ అంటే ఎటువంటి మంచి యాటిట్యూడ్, ఏది జరిగినా కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, ఎన్నో అవమానాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏం జరిగినా నా మంచికే అనుకున్నాం అనుకోండి, ఇక నెగిటివ్ థాట్స్కి ఫుల్ స్టాప్, ఇక వ్యర్థ ఆలోచనలన్నింటికి కూడా ఫుల్ స్టాప్. ఏది జరుగుతున్నా అది కూడా నా మంచికే జరుగుతుంది, దీనివలన ఇంకా మంచి జరుగుతుంది అని ఆలోచించామనుకోండి, ఇంకా మంచి జరుగుతుంది. గతంలో జరిగింది మంచికే, ప్రస్తుతం వర్తమానంలో జరుగుతుంది మన మంచికే, భవిష్యత్తులో జరిగేది కూడా నా మంచికే అని ఆలోచించామనుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఇటువంటి యాటిట్యూడ్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ మన ఆలోచనల వలన చక్కటి భావాలు, ఈ భావాలన్నీ కలిసి చక్కటి వైఖరిని మనకి క్రియేట్ చేస్తాయి. సో మన వైఖరి పట్టి మంచి కర్మలు మనం చేయగలం. మంచి కర్మలు ఎప్పుడైతే చేస్తామో మంచి సంస్కారాలు తయారవుతూ ఉంటాయి. ఈ సంస్కారాలను బట్టే మన భాగ్యము అనేది తయారవుతూ ఉంటుంది. ఇదొక సైకిల్. సో ఫస్ట్ ఈ ఆలోచనల మీద మనం దృష్టి పెట్టామనుకోండి, మంచి భాగ్యాన్ని మనం తయారు చేసుకోగలం. ఎందుకంటే ఒక్కొక్క ఆలోచన మనల్ని ఫిజికల్గా, మానసికంగా, ఎమోషనల్గా, ఆధ్యాత్మికంగా చాలా అంటే చాలా మన మీద ప్రభావితం చూపిస్తుంది. ఎందుకు మనం ఆలోచనల కోసం ఇంతగా చెప్పుకుంటున్నాము అనంటే, మనస్సుకి ఒక లక్షణం ఉంది, మనస్సుకి ఒక సంస్కారం ఉంది. అదేంటి అంటే, మనస్సుని మనము ఉద్ధరించుకోకపోతే, దాన్ని మనము సన్మార్గంలో నడిపించకపోతే అది ఎప్పుడూ బలహీనంగానే ఆలోచిస్తుంది, అది ఎప్పుడూ వ్యర్థమే ఆలోచిస్తుంది, అది ఎప్పుడూ నేనేమీ చెయ్యలేను అనేటువంటి ఒక అసమర్థతతో కూడినటువంటి ఫీలింగ్స్నే క్రియేట్ చేస్తుంది. అది ఎప్పుడూ ఇది నా వల్ల సాధ్యమా, జరుగుతుందా అని ఆలోచిస్తుంది. అది ఎప్పుడూ కూడా ఇతరులలో ఉన్నటువంటి అవగుణాలనే చూస్తూ ఉంటుంది. ఈ పరచింతన, వ్యర్థ చింతనకి కారణమవుతుంది. అలా కాకుండా మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, మన మనస్సుని మనమే ఎంతో ఉన్నతంగా చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే అలా ఆలోచిస్తామో అప్పుడు మన ఆలోచనలు అన్నీ కూడా మారుతూ ఉంటాయి. మరి మన ఆలోచన విధానం మారాలి, మన భావాలు మారాలి, పరిస్థితులను ఎదుర్కొనేటువంటి మన దృష్టికోణము, మన శక్తి మారాలి అనంటే కంపల్సరీగా దానికి అవసరమైనటువంటివి జ్ఞానము, యోగము, సత్సంగము, ఉత్తమోత్తమైనటువంటి పురుషుల యొక్క సాంగత్యం. ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తామో అప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది. సో మంచి మంచి ఆలోచనలు చేసినప్పుడు ఆ పాజిటివ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. పాజిటివ్ పవర్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఏ పనైనా, ఏ కార్యాన్నైనా సమర్థంగా చేయగలం. థామస్ ఎడిసన్ బల్బు కనుక్కునేటప్పుడు ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు. అక్కడ ఆయన మంచి ఆలోచించాడు, పాజిటివ్ ఆలోచించాడు. నేను సక్సెస్కి, విజయానికి చాలా అంటే చాలా దగ్గర అవుతున్నాను అని ఆలోచించాడు. మంచి ఆలోచించాడు కాబట్టి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ
బల్బుని కనుక్కోగలిగి ఈరోజు ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీకి కారణమయ్యారు కదా. సో అలాగే అబ్రహం లింకన్ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేస్తే ఆయన ఒక్కసారిగా దానికి అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వలేదు. ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలని ఎదుర్కొన్నాడు, ఎన్నింటినో సహించాల్సి వచ్చింది. సో అప్పుడు కూడా ఆయన మంచిగానే ఆలోచించాడు, పాజిటివ్గానే ఆలోచించాడు. కాబట్టి జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళగలిగి ఉన్నత స్థితిలోకి ఉండాలి. మరి రోజంతా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. మరి ఒక్కొక్క ఆలోచన ఒక శక్తి. ఎవ్రీ థాట్ ఈజ్ ఎ పవర్. పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేస్తే మంచి హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. నెగిటివ్ థాట్స్ని క్రియేట్ చేస్తే చెడు జరుగుతూ ఉంటుంది. సో అందుకే ఇక్కడ భగవంతుడు మనకేం నేర్పిస్తూ ఉన్నారు? మంచి ఆలోచించాలి, శుభాన్నే ఆలోచించాలి, మన మనస్సుని మనమే ఉద్ధరించుకోవాలి. అందుకని ఇక్కడ మన మనస్సే మనకి మిత్రుడు, మన మనస్సే మనకి శత్రువు. మిత్రుడిగా చేసుకొని మనస్సు యొక్క అద్వితీయమైన అద్భుతమైనటువంటి శక్తిని ఉపయోగించుకొని ఎప్పుడూ సంతోషంగా ఉంటూ, విజయాలనే పొందుతూ, కీర్తి ప్రతిష్టలతో ముందుకు వెళ్తూ, భగవంతుని అనుగ్రహాన్ని సొంతం చేసుకొని ఎప్పుడూ మంచి ప్రయత్నమే చేస్తూ ఉండాలి. నిరాశ నిస్పృహని పోగొట్టుకునే గొప్ప ప్రయత్నమే చేస్తూ ఉండాలి అని అంటే మన మనస్సుని మనము మిత్రుడిగా చేసుకోవాలి. 100% మిత్రుడిగా చేసుకోవాలి. ఈరోజు మనల్ని మనమే, మన మనస్సుని మనమే ఉద్ధరించుకొని, మన మనస్సే మనకి మిత్రుడు ఎలా అవుతుంది, మంచి ఆలోచనలతో చక్కటి భవిష్యత్తు ఎలా తయారవుతుంది అనేటువంటి ఒక దివ్యమైన అంశాన్ని చూసాము. ఇంకొక దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం.